అన్న దేవుని పని చేయాలని ఉంది, కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకుంటున్నావు కదా. ఏం లేదు, 2 పనులు చెయ్యి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ గుర్తు చేస్తాను. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించిన ఎడల. గమనించాలి, మీ సహోదరులు, మీ ఇంటి పక్కన వారు, ఈ రోజుల్లో దుర్బోధలు చాలా వస్తున్నాయి, అర్థమవుతుందా? రకరకాలైనటువంటి మాయా మంత్రాలు, ఏమంటే తప్పుడు బోధలు వస్తున్న దినాలలో సహోదరులు సత్యము నుండి నేర్చుకున్న దాని నుండి మంచి మార్గము నుండి తొలగిపోయి ఏమైనా పాడవుతున్నట్లు కానీ మీరు గ్రహిస్తే వారితో మీరు మాట్లాడండి, సత్యానికి మళ్ళించండి, వారిని తప్పు మార్గములో నుండి, పాపము నుండి, నరకము నుండి తప్పించిన వారు అవుతారు అని బైబిల్ చెబుతుంది. అంతేగాని నువ్వు కూడా ఆ తప్పు మార్గములోనికి వెళ్ళకూడదు. నీ పనులు సఫలం కావాలి అంటే, నీ చేతి పనులు సఫలం కావాలి అంటే నువ్వు దేవుని పనిలో కూడా పాలిభాగస్తుడు అవ్వాలి. దేవుని పని కూడా చెయ్యాలి. దేవుని పనిలో ముఖ్యమైన శ్రేష్టమైన పని ఏమిటంటే, ఒక ఆత్మను అగ్నిలో నుండి లాగినట్లు ఒక్క ఆత్మను రక్షిస్తే నీ ఖాతాలో నువ్వు పరలోకం వెళ్ళిన తర్వాత గొప్ప బహుమానం వస్తుంది. ఎందుకంటే నీకెలా తెలుసు? మమ్మల్ని మాయ చేయటానికి చెబుతున్నావా అనుకుంటున్నారా? వాక్యం తెలుసు కదా మీకు. ప్రభు రాకడలో మా ఆనందమును మా కిరీటమును మీరే కదా అంటాడు పౌలు. ఈసన్ గారు ఒకసారి ఆయన సాక్ష్యం చెబుతూ, మీ ఆనందం ఏంటండి అంటే ఆయన ఒకటే చెప్పాడు, నా అతిశయం, నా ఆనందం ఏమిటంటే రేపు నేను ప్రభు దగ్గరికి వెళ్తాను, వెళ్ళినప్పుడు నాకు ఒక కిరీటం ప్రభు పెడతాడు. అప్పుడు నా కిరీటంలో నేను సంపాదించిన ఆత్మలన్నీ నక్షత్రాల్లాగా వెలుగుతూ ఉంటారు. అదే నా అతిశయ కిరీటము అన్నాడు. నీకు కూడా ఒక బహుమానం ఇస్తే, నీ బహుమానములో, నీ కిరీటములో ఒక్క ఆత్మైనా కనిపించిందా? ఒక్క నక్షత్రమైనా కనిపించిందా? హోంగార్డులు బట్టలు వేరు, పోలీస్ ఆయన బట్టలు వేరు, ఎస్ఐ బట్టలు వేరు, సిఐ బట్టలు వేరు, డిఎస్పి బట్టలు వేరు. అర్థమవుతుందా? ఎస్పి గారి బట్టలు వేరు. వారికి నక్షత్రాలను బట్టి వారి యొక్క స్థితి గమనిస్తారు కదా. మొదటి నుంచి ప్రభు దగ్గర ఉన్నావు, మొదటి నుంచి ప్రభువులోనే ఉన్నావు, మంచిదే. ఎన్ని కష్టాలు వచ్చినా తొలగిపోలేదు, చాలా మంచిది. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నావు, కాదనను. కానీ అంతవరకు బాగానే ఉంది, శోధన సహించావు, ప్రభువుని విడిచిపెట్టలేదు. 4 రాళ్ళు వెనకేసుకున్నావా అంటున్నాను నేను. ఏంటి అలా చూస్తున్నారు? నేను తిన్నాను, నేను జాగ్రత్తగానే బతికాను కడుపు వరకు అన్నావు. నువ్వు చనిపోకముందే నీ పిల్లలు నిన్ను ప్రశ్నిస్తారు, ఏం సంపాదించావు? నీ ముఖానికి మాకు సొంత ఇల్లు అన్న సంపాదించావా? 4 డబ్బులు వెనకేసావా అని కదా తిడతారు పిల్లలు వృద్ధాప్యంలో. దానికి కంగారు పడి కాదు, మనం పిల్లలకి ఏదైనా ఒక దారి చేయాలి, ఒక మార్గం చేయాలని కంగారు పడుతున్నాం. అట్లాగనే ఇంతకాలం భక్తి చేస్తున్నావు, 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు అయింది నీ భక్తిలోకి వచ్చి. నువ్వు ఎన్ని రాళ్ళు వెనకేసావు? ప్రశ్నించుకో. ప్రభు రాకల్లో ప్రభువును ఒక తలంతి ఇచ్చావు, ఆ తలంతును పాతి పెట్టాను, నువ్వు ఇచ్చింది ఇచ్చినట్లే మూట కట్టాను అని చెబుతావు అనుకో,
ఆ ఒక్కట ఓడబీకి కలిగిన వానికి ఇవ్వబడును, ఈయన తీసుకెళ్ళి వెలుపుట చీకటి గదిలో వేయండి అన్నాడు. డబ్బు సంపాదించడం తెలుసు, నీకు డబ్బు సంపాదించడం తెలుసు, మనుషులను సంపాదించడం, నీ కొరకు సంపాదించుకోవడం, నువ్వు నీ పేరు కొరకు సంపాదించుకోవడం బాగా తెలుసు. నీ పక్షానికి మళ్ళించుకోవడానికి అబద్ధాలైనా ఆడతావు, డంబమైన చెబుతావు, ఏదైనా చెబుతావు. నీ పక్షానికి ఒక మనుషుడిని సంపాదించుకోవడానికి, నీ కొరకు ఒక సాక్ష్యం చెప్పుకోవడానికి. అది ఎంతవరకు వారు నీ దగ్గర ఉంటారు, ఎంతవరకు చివరి వరకు నీ గురించి మంచిగా చెబుతారనే నమ్మకాలు ఏమైనా ఉన్నాయా? అదే ప్రభు కొరకు ఒక మనుషుడిని సంపాదిస్తే, ప్రభు కొరకు ఒక్క ఆత్మని సంపాదించగలిగితే ఖచ్చితంగా దేవుని దగ్గర బహుమానం ఉంటుంది. బైబిల్ సారాంశం అది నేను చెబుతున్న విషయం. దేవుడు మనల్ని రక్షించింది ఎందుకంటే, నీ పొరుగువాడిని ప్రేమించి వారిని రక్షణలోనికి నడిపించడానికే. బలహీనులను బలపరచండి, వారికి చేయూతనివ్వండి అని చెప్పింది ఇదే. బలహీనులైనటువంటి వారిని బలపరచండి. మంచిది.